ఐపీఎల్ హోరాహోరీగా సాగుతోంది. మ్యాచ్లు ఉత్కంఠను పెంచుతున్నాయి. భారీగా పరుగులు నమోదవుతున్నాయి. మ్యాచ్లు ఎక్కడ జరిగినా ఎక్కువగా బ్యాటర్స్ ఆధిపత్యం కనిపిస్తోంది. దీంతో 250కి పైగా పరుగులు చేసినా సేఫ్ అని నమ్ముకునే పరిస్థితి లేదు. అందుకు పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచే ఉదాహరణ. తొలుత కేకేఆర్ వీరకొట్టుడు కొడితే అంతకు మించి అనుకునేలా పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. కేకేఆర్ 261 పరుగులు కొట్టినా ఆ టార్గెట్ను పంజాబ్ కింగ్ బ్యాటర్స్ ఉఫ్ మని ఊదేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరేన్ మినహా మిగతా వాళ్లందరూ భారీగా పరుగులు ఇచ్చేశారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలోనే 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఎకానమీ రేటు 15.25. అనుకుల్ రాయ్ 2 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చాడు. 18 ఎకానమీ రేటును నమోదు చేశాడు. 3 ఓవర్లే వేసిన వరుణ్ చక్రవర్తి 36 పరుగులు ఇచ్చాడు. అంటే ఎకానమీ రేటు 18. కేకేఆర్తో మ్యాచ్కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలర్ల గణాంకాలు బెటర్గానే ఉండేవి. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ సాలిడ్గానే ఉంది. కానీ ఈడెన్ గార్డెన్స్లో మాత్రం పంజాబ్ కింగ్స్ బౌలర్లు తేలిపారు. ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. కేకేఆర్ బ్యాటర్స్ దెబ్బకు శామ్ కరణ్ 4 ఓవర్లలోని 60 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షదీప్ సింగ్ ఓవర్కు 11.25 చొప్పున పరుగులు ఇచ్చేశాడు. హర్షల్ పటేల్ 3 ఓవర్లలోనే 48 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే ఎకానమీ రేటు 16. ప్రధాన బౌలర్ రబాడాను కేకేఆర్ బ్యాటర్స్ చితక్కొట్టేశారు. దీంతో రబాడా 3 ఓవర్లలోనే 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఎకానమీ రేట్ 17.33. ఒక్క పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్లోనే కాదు, సీజన్ మొత్తంగా చూసినా బౌలర్లు బలైపోతున్నారు. అందుకే బ్యాట్ బాల్కు మధ్య బ్యాలెన్స్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఎక్కువగా ఫ్లాట్ పిచ్ల మీదే మ్యాచ్లు జరుగుతున్నాయి. దీంతో బ్యాటర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫామ్లో లేని వాళ్లు కూడా టచ్లోకి వచ్చేస్తున్నారు. అలవోకగా సిక్సర్లు కొడుతున్నారు. బ్యాటింగ్ పవర్ను చూపిస్తున్నారు. ఫీల్డర్లను ప్రేక్షకుల్లాగా మార్చి పడేస్తున్నారు. ఈజీగా 200కు పైగా స్కోర్లను అందిస్తున్నారు. ఢిల్లీలో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోని 125 పరుగులు చేసింది. సొంత వేదికలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్ల్లో కలిపి 400కు పైగా పరుగులు సాధించింది. జట్టు ఏదైనా అలవోకగా స్కోర్లు కొట్టేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో బౌలర్లు మరింతగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ట్రా బ్యాటర్ ఉన్నాడనే ఉద్దేశంతో వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా చెలరేగుతున్నారు. దీంతో బౌలర్లను బతకనివ్వండని మాజీలు అంటున్నారు. స్పోర్టివ్ పిచ్లను తయారు చేయాలంటున్నారు. లేదంటే బౌలర్గా మారడానికి మున్ముందు ఎవరు ఆసక్తి చూపరేమో అని అభిప్రాయపడుతున్నారు.